హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహరి వరల్డ్. ఇవాల్టి వీడియోలో మనం ఎంతో రుచికరంగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రుచికరమైన కరివేపాకు చికెన్ ఫ్రై తయారీకి ఏమేం పదార్థాలు కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అర కేజీ చికెన్, సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, అరకప్పు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఎండుమిర్చి ఒక 6, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, పసుపు హాఫ్ టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు. ఒక పాన్ పెట్టుకుని అది బాగా వేడైన తర్వాత దీనిలో మనం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. స్పైస్ ఎక్కువ ఉంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చి బాగా వేగే వరకు మనం వీటిని వేయించుకోవాలి. కొద్దిసేపట్లో ఇవి మంచి కలర్ వచ్చి చాలా చక్కగా వేగుతాయి. ఇప్పుడు దీంట్లో మనం హాఫ్ కప్పు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న కరివేపాకుని మనం హాఫ్ కప్పు యాడ్ చేసుకొని ఈ కరివేపాకును కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ ఏమీ లేకుండానే ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకులో వివిధ రకాల ఔషధ గుణాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలతో పాటు హిపటో ప్రొటెక్టివ్ లక్షణాలు అధికంగా ఉండడం వల్ల లివర్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పించే సామర్థ్యం ఈ కరివేపాకులో ఉంటుంది. ఈ కరివేపాకు అనేది మన జీర్ణశక్తిని మెరుగుపరచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్ను కరిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గించుకోవడానికి, జీర్ణశక్తిని పెంచుకోవడానికి కరివేపాకు సహాయపడుతుంది. డయాబెటీస్ను కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. కరివేపాకులో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల ఇది కళ్ళ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి అనీమియాను తగ్గిస్తుంది. చూసారు కదండి ఎన్ని పోషక విలువలున్నాయో ఈ కరివేపాకులో. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న కరివేపాకును మనం రోజు ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. కొద్దిసేపట్లో కరివేపాకు ఈ విధంగా చాలా చక్కగా ఫ్రై అవుతుంది. వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. ఈ స్పైసెస్ అన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి ఈ విధంగా పొడిలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లోకి వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు చాలా చక్కగా వేగుతాయి. ఇప్పుడు దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే చికెన్ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనం ఒకసారి చికెన్ని చెక్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి. 20 నిమిషాల తర్వాత చికెన్ ఈ విధంగా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో మనం హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి ఉంది కదండి, ఆ కరివేపాకు పొడి మొత్తాన్ని ఈ చికెన్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 10 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఫ్రైని మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కరివేపాకు పొడి మొత్తం మాడిపోతుంది, అలాగే అడుగంటుతుంది. మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఒకసారి కలుపుకుంటూ ఈ చికెన్ని మనం 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. దీంట్లో ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అస్సలు చెప్పలేమండి, చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా స్పైసీగా చికెన్ కర్రీ తినాలనిపించింది అనుకోండి, ఈ విధంగా కరివేపాకుతో చికెన్ ఫ్రై తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఈరోజు నేను ఒక మంచి టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.